Everyone, welcome back to our channel Learn English with Amir. This is your faculty in English language, Amir Ahmed. ఎలా ఉన్నారండి అందరూ? తెలంగాణ టెట్‌కి సంబంధించిన ప్రిపరేషన్ చేసే ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఇమ్మీడియేట్‌గా అప్లికేషన్‌ని వేసేసేయండి. 15థ్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. మీ అందరికీ తెలిసిందే. అండ్ జూన్‌లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారని కూడా చెప్తున్నారు. అవునా? రైట్. సో, తెలంగాణ టెట్ ఆస్పిరెంట్స్ కోసం వాళ్ళు ప్రిపరేషన్ చేసే దాంట్లో ఇంగ్లీష్‌లో ఇబ్బందులు ఏవైతే ఉంటాయో, ఆ ఇబ్బందులన్నిటిని కూడా సాల్వ్ చేయడానికి ఆర్ సింప్లిఫై చేయడానికి ఇంగ్లీష్‌కి సంబంధించిన వీడియోస్ మన యూట్యూబ్ ఛానెల్‌లో నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ నేను ఒక సిరీస్ స్టార్ట్ చేసేసాను. ఒక 2 వీడియోస్ పేపర్ ఎక్స్‌ప్లనేషన్స్. ప్రీవియస్ పేపర్ ఎక్స్‌ప్లనేషన్స్ అన్నీ ఇచ్చి మీకు ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేద్దామని చెప్పేసి 2 వీడియోస్ ఆల్రెడీ నేను పోస్ట్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ద థర్డ్ వీడియో. ఓకే. ఎవరైతే ఆ 2 వీడియోస్ చూడలేదో తప్పకుండా చెక్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మీరు చేయాల్సిన ఒక విషయం ముందే ఏంటి అంటే టెట్ ఆస్పిరెంట్స్‌కి, డీఎస్సీ ఆస్పిరెంట్స్‌కి మన వీడియోస్‌ని షేర్ చేయండి. నేను ఎక్స్‌పెక్ట్ చేసినంత రీచ్ రాలేదండి. సో మీరు చేయాల్సింది ఒకటే. ఎవరైతే స్టూడెంట్స్ నిజంగా ఈ వీడియోని చూస్తున్నారో అండ్ ఎవరికైతే ఇది వాల్యుబుల్ కంటెంట్ అనిపిస్తుందో మీరు చేయాల్సిందల్లా ఒకటే అనమాట. రైట్. మాక్సిమం నంబర్ ఆఫ్ స్టూడెంట్స్‌కి ఈ వీడియోని చేరేలాగా చేయండి. ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే టెట్ ప్రిపరేషన్ చేస్తారో మీ అందరికీ తెలుసు టెట్ అభ్యర్థులు చాలా ఎక్కువ మంది ఉంటారు. అవునా కదా? రైట్. సో టెట్, డీఎస్సీ ఆస్పిరెంట్స్ చేతులకి మన వీడియో వెళ్ళేలా చేయండి. వాళ్ళందరికీ కూడా చాలా వాల్యూ దొరుకుతుంది. ఓకే. మీరు ఈ పని చేస్తారని కోరుకుంటున్నా. అందుకని ముందే చెప్పేస్తున్నా. ప్లీజ్ ట్రై టు షేర్ దిస్ వీడియో ఇన్ ఆల్ ఎడ్యుకేషనల్ వాట్సాప్ గ్రూప్స్ అండ్ ఫ్రెండ్స్ అందరూ కూడా తప్పకుండా మీరు పర్సనల్‌గా షేర్ చేస్తారని బిలీవ్ చేస్తున్నాను. ఓకే. రైట్. సో, ఈరోజు మనం థర్డ్ వీడియో చేస్తామనమాట. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ టెట్‌కి సంబంధించిన ఇంగ్లీష్ క్లాసెస్ కంప్లీట్‌గా నా నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారో, మీకు కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ టెట్, డీఎస్సీ కోర్సెస్ మన యాప్ లోపల అవైలబుల్ ఉన్నాయి. యూ హ్యావ్ టు జాయిన్ ద కోర్స్. లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ అనే యాప్ డౌన్లోడ్ చేయండి. కింద కామెంట్ సెక్షన్‌లో యాప్ యొక్క లింక్ పిన్ చేసి పెడతా. దాంట్లో కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ ఉంటాయి. బ్యూటిఫుల్లీ డిజైన్డ్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా అర్థమయ్యే విధంగా 0 లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రతి ఒక్క ఏరియాని కవర్ చేసుకుంటూ డీటెయిల్‌గా చెప్పబడ్డ ఒక బ్యూటిఫుల్ కోర్స్ అనమాట. తప్పకుండా మీరు యాప్ డౌన్‌లోడ్ చేసి డెమో వీడియోస్ చూసేసి నచ్చితే ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవ్వండి. ఇంగ్లీష్ ప్రిపరేషన్‌ని బూస్ట్ చేసుకోండి. మార్క్స్ బూస్ట్ చేసుకోండి. జాయిన్ ఇమ్మీడియేట్‌లీ. ఓకే. అండ్ ఫ్రెండ్స్ అందరికి కూడా మన యాప్ ఉందని షేర్ చేయండి. ఓకేనా? రైట్. సో, అండ్ టెట్ డీఎస్సీ క్లాసెస్‌లో ఇది థర్డ్ వీడియో అండ్ ఈరోజు మనం చెప్పేది 9థ్ జనవరికి సంబంధించిన పేపర్ షిఫ్ట్ 1 అండి. ఓకేనా? టెట్ 2025లో జరిగిన పేపర్. రీసెంట్ పేపర్ అనమాట. ఇది చేసిన వెంటనే ఎండింగ్ వరకు తప్పకుండా వీడియోలో మీరు ఫాలో అవుతూ ఉన్నాను. ఈ వీడియో మీరు తప్పకుండా చూడండి. ఎండింగ్ వరకు చూస్తే ఒకటి మాత్రం మీకు 100% అర్థమవుతది. ఇంగ్లీష్ ఇంత ఈజీగా ఉంటుందా? ఇంగ్లీష్ ఇంత సింపుల్‌గా ఆన్సర్ చేయొచ్చా? టెట్‌లో ఇంగ్లీష్ క్వెషన్స్ ఇంత సులభంగా ఉంటాయా? అసలు ఇంగ్లీష్ నేను కష్టమని ఎందుకు అనుకున్నానో మీకు అనిపిస్తది తప్పకుండా. ఓకేనా? అది అనిపించే విధంగా ఈరోజు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి నీట్‌గా చెప్పడానికి ట్రై చేస్తా విత్ బెస్ట్ ట్రిక్స్. ఓకేనా? దిస్ వీడియో ఈస్ యూజ్‌ఫుల్ ఫర్ ఆల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్. ఎవ్రీవన్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్ కెన్ గెట్ ద బెనిఫిట్ ఔట్ ఆఫ్ దిస్. ఓకేనా? రైట్. ఓకే. సో, ఏ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసేవాళ్ళైనా మన యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్‌కి సెపరేట్ కోర్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్‌కి సెపరేట్ కోర్సెస్ మన యాప్‌లో ఉన్నాయి. హైకోర్ట్ ఎగ్జామినేషన్ రాసేసి మన స్టూడెంట్స్ చాలా మంది చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు ఆల్రెడీ. నాకు చాలా మంది పర్సనల్‌గా యూట్యూబ్‌లో కామెంట్స్‌లో మెసేజ్ చేస్తున్నారు అండ్ పర్సనల్‌గా వాట్సాప్‌లో కూడా చేస్తున్నారు. యూట్యూబ్ కామెంట్స్ నేను పక్కనే మీకు డిస్‌ప్లే చేయడానికి ట్రై చేస్తాను. హైకోర్ట్ ఎగ్జామినేషన్స్‌కి ఎలా అయితే నేను సిరీస్ ఏదైతే రన్ చేశానో దాన్ని చూసి ఎలా అయితే స్టూడెంట్స్ బెనిఫిట్ పొందారో అలానే టెట్‌కి సంబంధించిన ఆస్పిరెంట్స్ కూడా తప్పకుండా చాలా చాలా ఎక్కువ బెనిఫిట్ పొందుతారు. చాలా ఎక్కువ టైం ఉంది మనకి. మీ టెట్ ప్రిపరేషన్‌లో, ఇంగ్లీష్ ప్రిపరేషన్‌లో మీతో పాటు నేనున్నాను. మీరు సింగిల్‌గా లేరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీ ప్రిపరేషన్ జర్నీలో మీతో పాటు నేనున్నాను. స్టూడెంట్స్ ఎంత బాగా పెర్ఫార్మ్ చేశారు, ఎంత బాగా మన వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ ఫ్రీగా నేను పోస్ట్ చేసాను ఎంత బాగా యూజ్ అయ్యాయి. ఒకసారి మీరు పక్కనే ఉన్న ఇమేజ్ చెక్ చేసుకుంటూ చూడొచ్చు. ఓకేనా? ఐయామ్ వెరీ హ్యాపీ టు నో దిస్. ఇంతకంటే ఎక్కువేం కావాలి. ఇంకా ఎవరైతే స్టూడెంట్స్ ఇంకా బాగా యూజ్ అయిందని అనిపిస్తుందో, హైకోర్ట్ ఎగ్జామినేషన్స్ నిజంగా పెర్ఫార్మ్ చేశారో, బాగా మార్క్స్ కొట్టారో, ఆ స్టూడెంట్స్ అందరూ కూడా తప్పకుండా మీరు కామెంట్ చేయండి. మీరు చేసే కామెంటే నాకు ఒక పెద్ద గిఫ్ట్ అనమాట. అందుకంటే ప్రెజెంట్ ఏం లేదు. ఓకేనా? మీరు బాగా పెర్ఫార్మ్ చేశారు అని చేసే ప్రతి ఒక్క కామెంట్ నాకు చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో, తప్పకుండా మీ పెర్ఫార్మన్స్ కనుక హైకోర్ట్ ఎగ్జామినేషన్స్‌లో బావుంటే, మన వీడియోస్ హెల్ప్ అయితే కామెంట్ సెక్షన్‌లో ఒక చిన్న కామెంట్ అయితే తప్పకుండా నా కోసం రాయండి. ఓకేనా? ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే. రైట్ గైస్. సో, ఎవరైతే కంప్లీట్ లాంగ్వేజ్ కోర్సెస్ కోసం చూస్తారో వన్ స్టాప్ సొల్యూషన్ అండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్‌లో ది బెస్ట్ యాప్ ఇన్ బోత్ తెలుగు స్టేట్స్. మన యాప్ యొక్క ఒక్కసారి రివ్యూస్ చూడండి. దాని యొక్క క్వాలిటీ ఏంటి మీకు అర్థమైపోద్దనమాట. స్టూడెంట్స్ ఏ విధంగా అసలు మన కోర్సెస్‌కి రియాక్ట్ అవుతారు. ఎలా ఉంటాయి మన కోర్సెస్ మీకు అర్థమవుతుంది. ఓకే. దిస్ ఈస్ ది వన్ స్టాప్ సొల్యూషన్. వేరే ప్లేసెస్‌లో ఉండేదానికంటే చాలా చాలా బెస్ట్ వేలో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచ్ చేయడం జరుగుతుంది మన యాప్‌లో. కంప్లీట్‌గా నేనే డీల్ చేస్తాను. తప్పకుండా చెక్ చేయండి. ఓకేనా? ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్ అయినా కావచ్చు, టెట్ డీఎస్సీ ఆస్పిరెంట్స్ అయినా కావచ్చు, మిషన్ ఇంగ్లీష్ అనే కోర్స్‌లో ఎన్రోల్ అయిపోయి ప్రిపరేషన్ హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకేనా? 3 మంత్స్ కోర్సెస్ ఉన్నాయి. 6 మంత్స్ కోర్సెస్ ఉన్నాయి. పక్కనే నేను మీకు ప్రైజెస్‌తో పాటు డిస్‌ప్లే చేస్తాను. చెక్ చేసుకోండి ఒకసారి డీటెయిల్స్ వీడియో పాజ్ చేసి. ఓకే. రైట్. అండ్ ఆఫర్ కూడా రన్ అవుతుంది. టుమారో ఈస్ ది లాస్ట్ డేట్. ఐ మీన్ ఇన్‌ఫాక్ట్ డేట్ ఏమైనా కావచ్చు. 18థ్ ఈస్ ది లాస్ట్ డేట్. సో, APR15 అనే ఒక కూపన్ కూడా అప్లై చేయండి. ఇమ్మీడియేట్‌గా మీకు 15% ఆఫ్ ఈ ప్రైజెస్ పైన రావడం జరుగుతుంది. డౌన్లోడ్ ది యాప్, చెక్ ద డెమోస్.
డెమో వీడియోస్ చూడండి ఒకసారి అండ్ ఇమీడియట్గా కోడ్ అప్లై చేసి జాయిన్ అయిపోండి. గ్రామర్ నాకు వచ్చు, ఓన్లీ ఒకాబులరీ కనుక నాకు కావాలి అనుకుంటే ఒకాబ్ కోర్స్ కూడా మన దగ్గర ఉంది. 99 రూపీస్కి కంప్లీట్ ఒకాబులరీ టీచ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా చెక్ చేయండి. ఓకే, టెస్ట్ సిరీస్ కావాలనుకున్న వాళ్ళకి టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఓకేనా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 2025 ప్రిపరేషన్ ఎవరైతే ఎస్ఎస్సి నోటిఫికేషన్ కోసం చేస్తున్నారో, ఎవరైతే అభ్యర్థులు సిజిఎల్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తారో, ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ ఎవరైతే రాస్తారో, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అండ్ ఎస్ఎస్సి జీడీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మీ అందరి కోసం బ్యాంక్ ఎస్ఎస్సి ఇంగ్లీష్ కోర్స్ రెడీగా ఉంది. 3 months కోర్సు జస్ట్ 499 రూపీస్కి. ఒక్కసారి దీంట్లో కనుక మీరు జాయిన్ అయితే కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ దీని లోపల అయిపోతుంది. ఒక్క చిన్న క్వశ్చన్ కూడా మిస్ కాకుండా ఆ లెవెల్లో కవర్ చేయడం జరుగుతుంది. బ్యాంక్ పిఓ క్లర్క్ స్టూడెంట్స్ కూడా మన బ్యాంక్ ఎస్ఎస్సి కోర్స్ యొక్క బెనిఫిట్ పొందొచ్చు. ఓకేనా. 499 రూపీస్. తప్పకుండా మీరు యాప్ డౌన్లోడ్ చేసి డెమోస్ చూడండి. ఏపీ డిఎస్సి ఎవరైతే మెగా డిఎస్సి ప్రిపరేషన్ చేస్తారో మీరు కూడా మన దగ్గర ఉన్న మిషన్ ఇంగ్లీష్ కోర్సెస్ ఎన్రోల్ అయిపోవచ్చండి. రైట్, ఇక్కడ నుంచి రియల్ వీడియో స్టార్ట్ అవుతుంది. సో డిస్కషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి ఓన్లీ కంటెంట్ గురించి మాట్లాడదాం. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవరైతే స్టూడెంట్ ముందే చెప్పేస్తాను అనమాట, ఎవరైతే స్టూడెంట్స్ టెట్ ఆస్పిరెంట్స్కి వీడియో షేర్ చేయలేదు, ప్లీజ్ కన్సిడర్ షేరింగ్ ద వీడియోస్ విత్ ఆల్ ద స్టూడెంట్స్. ఓకేనా. రైట్, అందరికీ షేర్ చేస్తానని బిలీవ్ చేస్తాను. ఇక్కడ నుంచి మనం కంటెంట్ డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్వశ్చన్ పేపర్. కంప్లీట్గా మీకు టెట్లో వచ్చే 30 మార్క్స్లో 30 మార్క్స్ కొట్టాలి అంటే ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి, క్వశ్చన్స్ ఏ లెవెల్లో వస్తాయి, మీ కళ్ళ ముందే నేను మీకు ప్రూఫ్ చేస్తాను. బేసిక్ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ ఎవరికైతే వస్తుందో ఆ స్టూడెంట్స్ అందరూ చాలా బాగా పర్ఫామ్ చేయొచ్చు వెన్ ఇట్ కమ్స్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకేనా, చాలా మంచి స్కోర్ చేయొచ్చు అనమాట. ఈ 30లో 30 కొట్టే ఒక బెస్ట్ ఆపర్చునిటీ కూడా మనకుంది. ఇంగ్లీష్ కష్టమని అస్సలు అనుకోకండి. ఇంగ్లీష్ అంటే భయపడుతున్నారా? ఇంగ్లీష్ అంటే కష్టమనే ఫీలింగ్ ఉందా? తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఇంగ్లీష్ ఎలా చేయాలని వరి అవుతున్నారా? ఇలాంటి అన్ని క్వశ్చన్స్కి ఈరోజు వీడియోస్లో నేను మీకు ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాను. మీ అపోహలన్నీ ఒకేసారి, మిత్స్ అన్ని బ్రేక్ చేద్దాం. ఇంగ్లీష్ ప్రిపరేషన్ ఇమ్మీడియట్గా మీరు స్టార్ట్ చేయండి, కిక్ స్టార్ట్ చేయండి. మంచి స్కోర్ మీకు వస్తుంది తప్పకుండా. బిలీవ్ మీ, 100% గ్యారంటీ చెప్తున్నాను. అన్నిటికంటే ఎక్కువ ఈజీ ఏదైనా సబ్జెక్ట్ ఉందంటే కాంపిటేటివ్ ఫీల్డ్ మొత్తంలో అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈజీగా మీరు మార్క్స్ కొడతారు. యూ క్యాన్ ట్రస్ట్ మీ. రైట్, అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఆల్రెడీ కొంచెం స్మార్ట్ ఉన్నారో వాళ్ళు 1.5x వీడియో పెట్టుకొని చూడొచ్చండి. స్లో ఉన్న వాళ్ళ కోసం నేను కొంచెం స్లోగా చెప్తూ ఉంటాను. ఓకేనా. రైట్, చాలా లెట్స్ స్టార్ట్. దెర్ ఆర్ వేరియస్ బిలీఫ్స్ ఇన్ ద సొసైటీ యాజ్ టు వాట్ షుడ్ బి ఈటెన్ అండ్ వాట్ షుడ్ నాట్ బి ఈటెన్ టు కీప్ హెల్దీ. ప్యాసేజెస్తో క్వశ్చన్ స్టార్ట్ అవుతుందండి. రైట్, క్వశ్చన్ పేపర్ స్టార్ట్ అవుతుంది విత్ అ ప్యాసేజ్. Solving reading comprehensions RC or passages is a must for any competitive examination. It has become the most significant area in the entire English paper. సో ప్యాసేజెస్ సాల్వ్ చేయడం ఎలా అనేది ఒకసారి కంప్లీట్గా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. రైట్, ఎవ్రీడే ఎక్కడైనా కనుక మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క చిన్న పీస్ ఆఫ్ పారాగ్రాఫ్ కనిపిస్తే దాన్ని చదవడం స్టార్ట్ చేయండి. రైట్, రీడింగ్ స్కిల్స్ పైన కొంచెం ఫోకస్ చేయండి. ఫోకస్ ఆన్ యువర్ రీడింగ్ స్కిల్స్. రీడింగ్ పైన ఫోకస్ చేయండి అండ్ ఫోకస్ ఆన్ యువర్ అండర్స్టాండింగ్ స్కిల్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎలా అర్థం చేసుకోవాలి, అండర్స్టాండింగ్ స్కిల్స్ పైన ఫోకస్ చేయండి. ఈ రెండు చేస్తే కనుక ఇవన్నీ చాలా సింపుల్గా అనిపిస్తాయి. మోర్ ఓవర్ టెట్ ఆర్ స్టేట్ లెవెల్లో వచ్చే ప్యాసేజెస్ అనేవి చాలా చాలా లో లెవెల్, ఈజీ లెవెల్గానే ఉంటాయి. ఓకేనా, ఇది చాలా ఈజీ అనమాట, మోడరేట్ కూడా కాదు, ఈజీ. మళ్ళీ ఒకసారి చదువు. దెర్ ఆర్ వేరియస్ బిలీఫ్స్ ఇన్ ద సొసైటీ యాజ్ టు వాట్ షుడ్ బి ఈటెన్ అండ్ వాట్ షుడ్ నాట్ బి ఈటెన్ టు కీప్ హెల్దీ. If one has high blood pressure, one is told to cut down on or stop consuming sodium. ఏం తినాలి, ఏం తినకూడదు, ఫుడ్లో ఏది హెల్దీ, ఏది అన్హెల్దీ అని చెప్పే విషయాల్లో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా హై బ్లడ్ ప్రెషర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సోడియం యొక్క కన్జంప్షన్ని తక్కువ చేయాలి అని చెప్తారంట. సాల్ట్, సోడియం అంటే ఏంటండి? సాల్ట్. మీకు తెలిసిన విషయం కదా, కొంచెం కాఫ్ ఉంది నాకు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఓకే, మీకు తెలిసిన విషయం కదా, ఒక పర్సన్కి బీపీ ఉంది అని అంటే అతను ఉప్పు తక్కువ తినమని చెప్తారు బేసికలీ, అవునా కదా? రైట్, దట్ పర్సన్ విల్ బి ఆస్క్డ్ టు కట్ డౌన్ ఆన్ సోడియం కన్జంప్షన్ లెవెల్స్. రైట్, a new study from Boston University reveals that low sodium does not actually cause low blood pressure. సోడియం యొక్క లెవెల్స్ వల్ల బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ కావడం కానీ డిక్రీజ్ కావడం కానీ జరగదు, దాని ఇంపాక్ట్ ఉండదు అని బోస్టన్ యూనివర్సిటీ యొక్క స్టడీస్ చెప్తున్నాయంట. యూసీ, మనకు తెలిసింది ఎంతవరకు నిజం మనం వింటాం అంతే. ఎస్ ఆర్ నో? రైట్, a little salt is part of a healthy food plan. The study has shown that people with lowest intake of sodium along with the ones who have the highest intake of sodium have the greater risk of heart disease than the people who consume moderately. You should not consume high amounts of sodium, salt ఎక్కువ తీసుకోవద్దు. That being said, you should not consume lower levels of sodium too. తక్కువ కూడా తినకూడదు, మోడరేట్ లెవెల్లో ఎంతైతే యూజ్ చేయాలో అంత యూజ్ చేయాలి. అండ్ ఇట్ ఈస్ ది పార్ట్ ఆఫ్ అ హెల్దీ ఫుడ్ ప్లాన్. హెల్దీ ఫుడ్ ప్లాన్లో తప్పకుండా మోడరేట్ లెవెల్స్ ఆఫ్
నెసెసరీ లెవెల్స్ ఆఫ్ సాల్ట్ యూసేజ్ అనేది ఉంటుంది. ఓకేనా, తినాలి. ఓకే, అది ఎలా అయినా కానివ్వండి. సో హెల్దీ ఫుడ్ ప్లాన్లో అది ఇంక్లూడ్ చేసుకోవాలి. దెర్ ఈస్ అ థియరీ దాట్ డ్రింకింగ్ మిల్క్ పోస్ట్ ఇన్ఫాన్సీ ఈజ్ అన్యాచురల్. ఇన్ఫాన్సీ అయిన తర్వాత, చిన్నపిల్లల నుంచి పెద్దగా అవుతున్న తర్వాత మిల్క్ తాగకూడదు అనేది ఒక థియరీ ఉంది. అది అన్యాచురల్. ఇట్ ఈస్ ట్రూ దాట్ హ్యూమన్స్ ఆర్ ద ఓన్లీ స్పీషీస్ టు డ్రింక్ మిల్క్ యాజ్ అడల్ట్స్. అంటే మీనింగ్ ఏంటండి, చాలా సింపుల్ అండి. మిల్క్ చిన్నప్పుడే తాగాలి, పెద్దగా అయ్యాక వేరే యానిమల్స్ మిల్క్ తాగడం ఆపేస్తాయి. కానీ మనుషులు మాత్రం డైరీ ప్రొడక్ట్స్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు, మిల్క్ తాగుతూనే ఉంటారు. అండ్ మనం దానికి అడాప్ట్ అయిపోయాం యాక్చువల్లీ. ఎస్ ఆర్ నో, రైట్? వీఆర్ ది ఓన్లీ స్పీషీస్ టు డూ దట్. రీసెర్చ్ షోస్ దాట్ వీ హ్యావ్ జెనెటికలీ ఎవాల్వ్ టు అడాప్ట్ టు ఇట్. జెనెటికల్గా మనము మిల్క్ని, డైరీ ప్రొడక్ట్స్ని తిని దాన్ని బాడీకి యూజ్ చేసుకునే విధంగా ఎవాల్వ్ అయ్యాము జెనెటికల్గా, రైట్? వేరే యానిమల్స్ అలా చేయలేవు. Milk products actually play an important role in keeping us healthy. Dairy products are rich in whey, protein, linoleic acid and calcium. Okay, dairy products లో ఎక్కువగా whey దొరుకుతుంది మనకి, అండ్ ప్రోటీన్ దొరుకుతుంది, అండ్ లినోలిక్ యాసిడ్ దొరుకుతుంది, అండ్ కాల్షియం. సో ఇవన్నీ కూడా చాలా బెనిఫిట్స్ అనమాట. దే కీప్ అస్ స్ట్రాంగ్, హెల్దీ, రైట్? ఓకే, we must study the reports of various researchers before adopting any mode of eating or food habit. అదర్వైజ్ రిజల్ట్ ఆఫ్ ద ఫుడ్ ప్లాన్ మే బీ ఆపోజిట్ ఆఫ్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. మనం ఏదైనా ఫుడ్ ప్లాన్ని కనుక అడాప్ట్ చేసుకోవాలి అంటే, ఏది తినాలి, ఏది తినకూడదు, హెల్దీగా ఒక డైట్ ప్లాన్ వేసుకోవాలి అంటే, రీసెర్చెస్ ఏమైతే చెప్తున్నాయో ఆ రీసెర్చెస్ బేస్డ్ ప్లాన్ని అడాప్ట్ చేసుకోవడం బెస్ట్. అంతేకాని ఎవరైతే యూట్యూబర్ చెప్పేశారు, ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పేశారు, ఒక మోడల్ చెప్పేసింది, పర్సనల్గా వాళ్ళకి వర్కౌట్ కావచ్చు, కాకపోతే అది వేరే వాళ్ళకి వర్కౌట్ కాకపోవచ్చు. సో ఫుడ్ యొక్క ఇంపాక్ట్స్ ఒకవేళ కనుక మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకోకపోతే రివర్స్గా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎక్స్పెక్ట్ చేసిన దానికి రివర్స్లో మనకి ఇంపాక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ ఈస్ అ ప్యాసేజ్, అండ్ నీట్గా నేను మీకు డిస్క్రైబ్ చేయడానికి ట్రై చేసిన తెలుగులో. అండ్ నేను ఒక విషయం చెప్తాను, ఇప్పుడే వినండి. ఏంటంటే, ప్యాసేజ్ చదివిన తర్వాత నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ డైరెక్ట్గా ప్యాసేజ్ లోపల నుంచి వస్తాయండి. అంత ఈజీగా ఉంటుంది. మీరు క్వశ్చన్ చదవాలి, ప్యాసేజ్ రెఫర్ చేసుకోవాలి, ఆన్సర్ చేయాలి. క్వశ్చన్ చదివి ప్యాసేజ్ రెఫర్ చేసి ఆన్సర్ చేయాలి. అలాంటి క్వశ్చన్స్ మీరు ఎలా మిస్ చేస్తారు? చూడండి, టెట్లో ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎంత ఈజీగా ఉంటాయి, దట్ టు ప్యాసేజ్ క్వశ్చన్స్ మోస్ట్ ప్రిసైజ్లీ. ఎలా? క్వశ్చన్ నెంబర్ 1 పైన కాన్సెప్ట్ చేద్దాం. As per the passage, the purpose of studying the reports of various research before adopting any new mode of eating or food habit is to. ఏదైనా ఫుడ్ ప్లాన్ వేసే ముందు రీసెర్చెస్ ఎందుకు చదవాలి? కొత్త రెసిపీస్ కోసమా? ఆప్షన్ 1 రాంగ్. ఎక్కడ మెన్షన్ చేశారా రెసిపీస్ కోసం? కొత్త రెసిపీస్ తెలుసుకోవాలి అంటే రీసెర్చ్ చదవాలి. నో ద కాస్ట్ ఆఫ్ న్యూ ఫుడ్ ప్లాన్. ఫుడ్ ప్లాన్ యొక్క ఖర్చు ఎంత అవుతుంది? ఖర్చు గురించి మ్యాటర్? నో, రైట్? నెక్స్ట్ వన్, అండర్స్టాండ్ ద న్యూ ఫుడ్ హ్యాబిట్స్ పొటెన్షియల్ బెనిఫిట్స్ అండ్ రిస్క్. ఏదైతే ఫుడ్ ప్లాన్ వేసుకుంటున్నదో దాంట్లో నువ్వు తినే దాంట్లో బెనిఫిట్స్ ఏమున్నాయి, రిస్క్ ఏమున్నాయి, రీసెర్చెస్ని ఫాలో అవడం బెటర్. సో దిస్ ఇస్ ది ఆన్సర్. ఇది కదా లాస్ట్ స్టేట్మెంట్ చెప్తుంది, అవునా కదా? రీసెర్చెస్ని అడాప్ట్ చేసుకోండి, అవునా కదా? లేకపోతే నెగటివ్ ఇంపాక్ట్స్ వస్తాయి అంటే బెనిఫిట్స్ ఏముంటాయి, రిస్క్ ఏముంటాయి అనేది రీసెర్చెస్ యొక్క పేపర్స్ చదివి తీసుకుంటే బెటర్ అనమాట. సో ఫాలో ద లేటెస్ట్ ట్రెండ్స్ ఇన్ డైట్. కొత్తగా ట్రెండ్స్ ఏమైతే దాన్ని ఫాలో అవడమా? కాదు. సో ఆన్సర్ 3. ఎంత సింపుల్గా లాస్ట్ లైన్లోనే మెన్షన్ చేస్తుంది. చాలా ఈజీ అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 2, ఒకటైతే బిలీవ్ చేయండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా ఈజీ. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ నేను చేస్తాను, ఇంగ్లీష్లో నేను మార్క్స్ కొడతా. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండే అందరికంటే ఎక్కువ కొడతా, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకంటే ఇంకా ఎక్కువ కొడతా అని బిలీవ్ చేయాలి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. యాజ్ పర్ ప్యాసేజ్, ద ఫాలోయింగ్ క్లెయిమ్ అబౌట్ డ్రింకింగ్ మిల్క్ ఈస్ ఇన్కరెక్ట్. డైరీ ప్రొడక్ట్స్ గురించి ఏ క్లెయిమ్ రాంగ్ అని చెప్పేసి అడుగుతుంది. డైరీ ప్రొడక్ట్స్ ఆర్ రిచ్ ఇన్ వై, ప్రోటీన్, లినోలిక్ యాసిడ్, ఇది ఉంది, దిస్ ఇస్ ట్రూ. సో ఆప్షన్ 1 రాంగ్ అనమాట. Research shows that humans have genetically evolved into adapting drinking milk post infancy. They have evolved, ఇక్కడ ఉంది they have evolved not to adapt అని చెప్పేసింది. మనం జెనెటికల్గా ఎవాల్వ్ అయ్యాము అని ప్యాసేజ్ చెప్పింది, అవునా? మనం డైరీ ప్రొడక్ట్స్ తినొచ్చు, కానీ ఇది మనుషులు అవ్వలేదు అని చెప్తుంది. సో దిస్ ఈజ్ ఇన్కరెక్ట్. ఇదే రాంగ్ కాబట్టి, ప్యాసేజ్లో ఉన్నదానికి ఆపోజిట్ ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, మిల్క్ ప్రొడక్ట్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కీపింగ్ అస్ హెల్దీ. డైరీ ప్రొడక్ట్స్ తినడం వల్ల మనం చాలా హెల్దీగా ఉంటాం. ట్రూ, ఇది కూడా మెన్షన్ చేసింది. సో ఆన్సర్ కాదు. హ్యూమన్స్ ఆర్ ద ఓన్లీ స్పీషీస్ టు డ్రింక్ మిల్క్ యాజ్ అడల్ట్స్. ఇన్ఫాన్సీ తర్వాత కూడా మిల్క్ తాగే యానిమల్స్ హ్యూమన్స్ మాత్రమే, అది కూడా డైరీ ప్రొడక్ట్స్. కరెక్ట్, ట్రూ, ఇది కూడా ట్రూ, అందుకే ఆన్సర్ కాదు. సో ఫాల్స్ స్టేట్మెంట్ ఇదనమాట. ఏముంది చెప్పండి, ఎక్కడ డిఫికల్ట్ ఉంది మీరే చెప్పండి, ఎందుకు ఇబ్బంది పడుతున్నారో మీరే చెప్పండి. అనవసరంగా ఇబ్బంది పడుతున్నారు, చాలా సింపుల్ ఉంటుంది, రైట్? పీపుల్ విత్ ద లోవెస్ట్ ఇంటేక్ ఆఫ్ సోడియం హ్యావ్ అ గ్రేటర్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్. ఆప్షన్ 1 సేస్ పీపుల్ విత్ లోయెస్ట్ ఇంటేక్ ఆఫ్ సోడియం. ఇంటేక్ కనుక సోడియం యొక్క, సాల్ట్ యొక్క ఇంటేక్ తక్కువగా ఉంటే ఎక్కువ హార్ట్ డిసీజ్ వస్తుందా?
లోయెస్ట్ ఇంటేక్ ఉంటాయి. ఓకేనా? లోవర్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఉంటుందా? నో రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజా? మోడరేట్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజా? బాగా గుర్తుపెట్టుకోండి. లోయెస్ట్ లెవెల్ ఆఫ్ సాల్ట్ కన్జంప్షన్ ఉన్నా, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సాల్ట్ కన్జంప్షన్ ఉన్నా మీకు హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అని చెప్పేసి చెప్తుంది ప్యాసేజ్. మోడరేట్ లెవెల్‌లో తినాలి అని చెప్పేసి చెప్తుంది. ఈటింగ్ మోడరేట్ లెవెల్స్ ఆఫ్ సాల్ట్ ఈస్ హెల్తీ. నాట్ టూ హై, నాట్ టూ లో. యెస్ ఆర్ నో? అది కదా చెప్తుంది. అయితే లోయెస్ట్ ఇంటేక్ ఉన్న వాళ్ళకి హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంది. నో రిస్క్ అని చెప్పలేం. లో రిస్క్ అని చెప్పలేం. మోడరేట్ రిస్క్ కాదు. 100% ఎక్కువ రిస్కే ఉంది. అది ప్యాసేజ్ చెప్తుంది. ఆప్షన్ 1. దట్స్ ట్రూ. ఇలా మీరు క్వెషన్స్‌ని ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 4. ద ఫాలోయింగ్ పాయింట్ ఈస్ నాట్ డిస్కస్డ్ ఇన్ ద ప్యాసేజ్. ఏ పాయింట్ ప్యాసేజ్‌లో డిస్కస్ కాబడలేదు? ది ఎఫెక్ట్ ఆఫ్ కన్స్యూమింగ్ సోడియం ఆన్ హార్ట్ హెల్త్ వచ్చింది. సాల్ట్ యొక్క ఎఫెక్ట్ హార్ట్ యొక్క హెల్త్ పైన వచ్చింది. రోల్ ఆఫ్ డైరీ ప్రొడక్ట్స్ ఇన్ హెల్త్ వచ్చింది. డైరీ ప్రొడక్ట్స్ గురించి కూడా వచ్చింది. ఏది రాలేదో చెప్పాలి అంట. స్టడీయింగ్ ద రీసెర్చ్ రిపోర్ట్స్ బిఫోర్ చూసింగ్ న్యూ డైట్ ప్లాన్ ఇది కూడా వచ్చింది. అవునా కదా? కొత్త డైట్ ప్లాన్ వేసుకునేటప్పుడు రీసెర్చ్ స్టడీ చేయడం. ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఫర్ మెయింటైనింగ్ హెల్త్. హెల్తీగా ఉండాలంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంట్. దిస్ ఈజ్ నాట్ డిస్కస్. సో ఆప్షన్ 4. దిస్ ఈజ్ నాట్ డిస్కస్డ్. ఓకే, ఇలా చెప్పేస్తాం అనమాట. క్వశ్చన్ నెంబర్ 5. దిస్ యూనివర్సిటీ స్టడీ ఈజ్ మెన్షన్ ఇన్ ద ప్యాసేజ్. ఏ యూనివర్సిటీ పేరు వచ్చింది? స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వచ్చింది ఎక్కడన్నా? రాలేదు. ప్రిన్స్టన్ యూనివర్సిటీ వచ్చిందా? రాలేదు. హ్యూస్టన్ యూనివర్సిటీ వచ్చిందా? రాలేదు. ఏమొచ్చింది? బోస్టన్ యూనివర్సిటీ హ్యాస్ బీన్ డిస్కస్డ్ ఇన్ ద ప్యాసేజ్. లెట్ మీ షో యూ. బోస్టన్ యూనివర్సిటీ. సో ఇలాంటి క్వశ్చన్స్ని మీరు డిఫికల్ట్ అంటే ఏమనాలో మీరే చెప్పండి. క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ ప్యాసేజ్ లోపల చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి. సర్చ్ దెమ్ అండ్ ఆన్సర్ దెమ్, గెట్ ద మార్క్స్. సో సింపుల్. ఇంగ్లీష్ అంత ఈజీ మీకు వేరేది ఏది కాదండి. ప్లీజ్ ట్రస్ట్ మీ. ఓకేనా? చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా మీరు 5 out of 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. ప్యాసేజ్ ప్రాక్టీస్ చేయండి. 5 క్వశ్చన్స్ కొట్టడానికి ట్రై చేయండి. ఒక్కటి కూడా మిస్ కావద్దు. ఈజీ అనమాట. క్వశ్చన్ నెంబర్ 6. గ్రామర్ ఒకాబ్ క్వశ్చన్స్ వస్తాయి, రెడీగా ఉండండి. రైట్? దీని ఆన్సర్స్ మీరు కామెంట్ సెక్షన్ చెప్పేసేయండి. నాకు ఎవ్రీ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కావాలి. ద కార్పొరేషన్ విల్ బిల్డ్ అ న్యూ బ్రిడ్జ్ అక్రాస్ ద రివర్ మూసీ. ట్రాన్స్ఫర్మేషన్ అడిగారు అంటే వాయిస్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా వాయిస్ క్వశ్చన్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్ అనమాట. ఎలా చేయాలి? చాలా సింపుల్. విల్ బిల్డ్ కనిపిస్తుంది అంటే ఆన్సర్లో వెతకండి. మనకి విల్ బీ బిల్ట్ కావాలి. విచ్ ఆఫ్ ది ఆప్షన్స్ కంటైన్స్ విల్ బీ బిల్ట్? ఒకసారి చూసుకుందాం. ఆప్షన్ 1లో విల్ బీ బిల్ట్. ఆప్షన్ 2లో వర్స్ వచ్చింది. వర్స్ ఎందుకు వస్తుంది? రాంగ్. ఆప్షన్ 3లో విల్ ఉంది బట్ బీ కావాలి. బీ లేదు. సో సిన్స్ బీ ఈజ్ నాట్ హియర్, ఆప్షన్ 3 రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ 4లో విల్ బీ బిల్ట్ ఉంది. దేంతో బిగిన్ కావాలి చూద్దాం. అ న్యూ బ్రిడ్జ్ అలాంగ్ విత్ ద రివర్ మూసీ విల్ బీ బిల్ట్ బై ద కార్పొరేషన్. బానే ఉంది. అ న్యూ బ్రిడ్జ్ అక్రాస్ అని ఉంది. ఇక్కడేముంది? అక్రాస్. ఇక్కడేముంది? అక్రాస్ ఉన్నప్పుడు అక్రాస్ యూసేజ్ వస్తుంది, కానీ అలాంగ్ యూసేజ్ ఎందుకు వస్తుంది? దిస్ ఇస్ టెక్నికలీ రాంగ్. సో ఆప్షన్ 1 రాంగ్. ఆప్షన్ 4 హ్యాస్ టు బి కరెక్ట్. ఇలా మనం చెప్పేస్తామండి ఏది రైట్ ఏది రాంగ్. ఎంత బ్యూటిఫుల్గా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు చూడండి. దీస్ ఆర్ ద ట్రిక్స్ ఆఫ్ ఆన్సరింగ్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ గైస్. వెరీ సింపుల్. ఓకే, ఇలా చేయండి సార్. క్వశ్చన్ నెంబర్ 7. ఐడెంటిఫై ద పార్ట్ దట్ కంటైన్స్ ఎర్రర్. హీ డిడ్ నాట్ నో నథింగ్ అబౌట్ ది ఈవెంట్. యూ నెవర్ సే హీ డిడ్ నాట్ నో నథింగ్. యూ సే he did not know. Guys, కొంచెం నాకు కాఫ్ ఉంది. ప్లీజ్ యూ నీడ్ టు అడ్జస్ట్. ఓకే, రైట్. he did not know నథింగ్ అనుకోండి మీరు అండి. he did not know anything. ఓకే, అతనికి ఏమీ తెలియదు అని చెప్పేసి మనం ఎలా అయితే తెలుగులో స్టేట్మెంట్ చెప్తామో, we say he did not know anything. when we are constructing negative sentences తో పాటు నెక్స్ట్ వచ్చే ఇండెఫినెట్ వర్డ్ పాజిటివ్ వర్డ్ అయ్యి ఉండాలని గ్రామర్ చెప్తుంది. నాకు ఇక్కడ ఎవరు తెలియదు అని చెప్పాలంటే మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారు స్టేట్మెంట్? ఐ డోంట్ నో సమ్వన్ అంటారా, ఆర్ వుడ్ యూ సే ఐ డోంట్ నో ఎనీవన్? ఏది కరెక్ట్ అవుతుంది మీరే చెప్పండి. సి వి యూస్ దీస్ సెంటెన్సెస్ pretty much in our daily conversations. వుడ్ యూ సే ఐ డోంట్ నో ఎనీవన్, ఆర్ వుడ్ యూ సే ఐ డోంట్ నో సమ్వన్? ఏమంటారు మీరైతే? సార్ ఆబ్వియస్గా మనం ఐ డోంట్ నో ఎనీవన్ అంటాం. ఎందుకంటాం? ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు ఆలోచించండి. ఎప్పుడైనా నెగటివ్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు కౌంటర్లో వచ్చే ఇండెఫినెట్ వర్డ్ పాజిటివే ఉండాలి అని చెప్పేసి ఇంగ్లీష్ చెప్తుంది. అందుకే ఐ డోంట్ నో ఎనీ వన్ అని చెప్పేసి అంటాం మనం. ఎనీ టర్మ్సే రాయాలి. ఏ టర్మ్స్ రాయాలి? ఎనీ టర్మ్స్. సమ్ టర్మ్స్ రాయొద్దు, నో టర్మ్స్ కూడా రాయొద్దు. ఇలా అనలేమన్నమాట. వి కాంట్ సే ఐ డోంట్ నో సమ్ వన్, ఐ డోంట్ నో నో వన్. ఇలా అనలేము ఇంగ్లీష్లో. దీస్ ఆర్ ఇన్కరెక్ట్ యూసేజ్. సో డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఎనీ పెట్టాలి. సో నథింగ్ ప్లేస్లో పెట్టేసేయండి ఎనీథింగ్. ఇలా మనం కౌంటర్ చేస్తాం. ఓకే, సో ఆప్షన్ సిలో మిస్టేక్ ఉంది.
బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ చదువుకుని వెళ్ళండి. ఈజీ. ఇప్పుడు చెప్పండి, ఇంగ్లీష్ ఈజీ ఉంది కదా, ఎందుకు మీరు కష్టమని అనుకుంటున్నారు? చాలా సింపుల్. క్వశ్చన్ నెంబర్ 8, హౌ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్? ట్రై. షీ ఈస్ నౌ లుకింగ్ డాష్ అ జాబ్. లుకింగ్ ఆఫ్టర్ అ జాబ్, అబౌట్ అ జాబ్, ఇంటూ ఆర్ ఫర్. వి ఆల్వేస్ లుక్ ఫర్ అ జాబ్. నేను జాబ్ కోసం వెతుకుతున్నానని చెప్పాలనుకోండి, మీరు అనండి ఐ యామ్ లుకింగ్ ఫర్ అ జాబ్. ఫర్ షోస్ పర్పస్. ఎస్ ఆర్ నో? ఫర్ షోస్ పర్పస్, అందుకోసం మనం ఫర్ యూస్ చేస్తామండి, అవునా? షీ ఈస్ నౌ లుకింగ్ ఫర్ అ జాబ్, దట్ ఈస్ ద స్టేట్మెంట్. బేసిక్ ప్రిపోజిషన్, సో ఆన్సర్ ఆప్షన్ 4. ఇలా మీరు కోట్ చేయాలి. చాలా సింపుల్. బేసిక్ ప్రిపోజిషన్ యూసేజ్ చెక్ చేయండి. నెక్స్ట్, స్పీచ్ క్వశ్చన్ కనిపిస్తుంది. రిపోర్టెడ్ స్పీచ్ ఆర్ రిపోర్టెడ్ ఫార్మ్ అని కనిపించింది అంటే ద క్వశ్చన్ ఈస్ రిలేటెడ్ టు టాపిక్ స్పీచెస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. క్వశ్చన్ గోస్ లైక్ దిస్. రితేష్ సెడ్ టు మీ, వేర్ విల్ యూ గో టుమారో? దిస్ ఇస్ ద క్వశ్చన్. దీనికి మనం ఇండైరెక్ట్ స్పీచ్ రాస్తే యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద కీవర్డ్స్ ఫస్ట్. కీవర్డ్ నెంబర్ 1 ఏం కనిపిస్తుంది అంటే వీ హ్యావ్ టుమారో హియర్, రైట్? టుమారో ఎప్పుడు వచ్చినా కూడా టుమారోని మనం టుమారో అని రాయలేము. అలా చూసుకుంటే ఆప్షన్ 1ని డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు. వీ కెన్ ఎలిమినేట్ ఆప్షన్ 1. టుమారోతో 100% నెక్స్ట్ డేలోకి ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది కాబట్టి, అవునా కదా, రైట్? ద నెక్స్ట్ డే అని రాస్తామండి, రైట్? ద ఫాలోయింగ్ డే. ఇది బాగుంది. ప్రీవియస్ డే ఎందుకు వస్తుంది? ఆప్షన్ 4 రో. ఇలా మనం టెక్నిక్స్తో ఆన్సర్ చేయాలి. స్పీచెస్ క్వశ్చన్స్ షార్ట్ కట్స్ ఉంటాయి. నెక్స్ట్, షార్ట్ కట్స్ కంటే ఇంకా ఎక్కువ మెయిన్ టెన్సెస్ మీకు పనికొస్తాయి. విల్ ఫ్యూచర్ ఫామ్ ఎప్పుడు వచ్చినా కూడా, విల్ షెల్ వచ్చినప్పుడు వాటిని మనం పాస్ట్ ఫామ్స్లోకి కన్వర్ట్ చేస్తాం. వి రైట్ వుడ్ ఓవర్ దే. విల్కి వుడ్ రాస్తాం, షాల్కి షుడ్ రాస్తాం. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ మనం ఏం యూస్ చేయడం కరెక్ట్ అవుతుంది? చాలా సింపుల్ అండి. విల్ ప్లేస్లో వుడ్ రావాలి కాబట్టి విల్ ప్లేస్లో విల్ రాదు. ఆప్షన్ 1 ఎనీవే ఎలిమినేట్ అయిపోయింది. వుడ్ అన్నిట్లో ఉంది, అవునా కదా, రైట్? వుడ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. బట్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, వుడ్ యూసేజ్ ఎప్పుడు వచ్చినా కూడా వుడ్ విల్ బి ఫాలోడ్ బై ద బేస్ ఫామ్. వుడ్ ప్లస్ V1 వస్తుందండి. వుడ్ V1 వస్తుంది, కానీ వీ కెన్ నెవర్ రైట్ వుడ్ ప్లస్ V2. వీ కెన్ నెవర్ రైట్ వుడ్ ప్లస్ V2 ఆర్ వుడ్ ప్లస్ V3. ఇవి యూజ్ చేయలేము, ఓకేనా? ఇఫ్ దట్ ఈస్ ద కేస్ V1 యూజ్ చేయాలి అంటే మనం గో యొక్క ఫస్ట్ ఫామ్ గోనే యూజ్ చేయాలి. కానీ వుడ్ వెంట్ అన్నాం కానీ వుడ్ గాన్ అన్నాం కానీ ఇంగ్లీష్లో యాక్సెప్ట్ చేయరు. అర్థమైందని అనుకుంటున్నాం, ఓకేనా? కెన్ వి సే వుడ్ వెంట్? కెన్ వి సే వుడ్ గాన్? నో. ఏమనాలి మరి? వుడ్ గో అనే అనాలి అనమాట. సో దిస్ ఇస్ ది ప్రాపర్ యూసేజ్. వుడ్ ప్లస్ V1 వస్తుంది. అలాంటప్పుడు వుడ్ గాన్ రాదు కదా. ఆప్షన్ 3 ఎలిమినేటెడ్. సో ఆప్షన్ 2ని మీరు క్లిక్ చేయండి, మార్క్స్ పడడం స్టార్ట్ అయిపోతుంది. బబుల్ చేయండి, దట్స్ ఇట్. ఎస్ ఆర్ నో, రైట్? ఇలా మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆఫ్ స్పీచెస్. గైస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియోస్ ప్లీజ్ షో యువర్ సపోర్ట్. మీరు తప్పకుండా ఛానల్కి ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇమీడియట్గా లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ షేర్ బటన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి. ఇంగ్లీష్ కష్టమని ఫీల్ అయ్యే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మన వీడియో చేరాలని నేను కోరుకుంటున్నాను, ఓకేనా? అండ్ ఐ బిలీవ్ దట్ యూ విల్ సపోర్ట్ మీ, రైట్ గైస్? ఓకే, లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 10 now. The king was forced to dash a new constitution. Adopt, adapt, allot. No, we don't allot constitutions. We adopt constitutions. వేరే కంట్రీస్ని చూసి మనం కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకుంటాం, దత్తత తీసుకుంటాం ఆర్ ఫాలో, అవునా కదా, రైట్? అడాప్ట్ సమ్మన్ గుర్తుందా మీకు? ఒక పర్సన్ని మనం అడాప్ట్ చేసుకోవడం అంటే మీనింగ్ ఏంటి? వి టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పర్సన్. ఆర్ సింప్లీ మీన్స్ టు ఫాలో సమ్మన్స్ ఇన్స్ట్రక్షన్స్, రైట్? వేరే వాళ్ళు మనం సింపుల్గా ఫాలో అవడం ఏమంటాం అంటే ఇంగ్లీష్లో అడాప్ట్ అంటాం, అవునా కదా, రైట్? దత్తత తీసుకోవడం అనే సెన్స్ వస్తుంది బేసికలీ. సో మనం కాన్స్టిట్యూషన్ ఎప్పుడైనా కూడా వేరే కంట్రీస్ నుంచి అడాప్ట్ చేసుకుంటాము, అవునా కదా, రైట్? చాలా ప్రిన్సిపల్స్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. అడాప్ట్ ఇస్ ది ప్రాపర్ వర్డ్. మీకు క్లియర్గా డిఫరెన్స్ కూడా చెప్తాను వినండి ఇప్పుడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అడాప్ట్ అండ్ అడాప్ట్? ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? అడాప్ట్ అంటే దత్తత తీసుకోవడం అయితే, అడాప్ట్ సింప్లీ మీన్స్ టు అడ్జస్ట్ యువర్ సెల్ఫ్ టు ద సరౌండింగ్స్ ఆర్ ఎన్వైరన్మెంట్. చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్కి కనుక మనం అడ్జస్ట్ అయ్యాము అంటే వీఆర్ ఏబుల్ టు అడాప్ట్. ఎసార్ నో, అడాప్ట్ అవ్వాలి అంటాం. సో అడాప్ట్ అనే వర్డ్కి సెన్స్ వేరు వస్తుందండి, అవునా? సో ఇప్పుడు ఇది వదిలేసేయండి. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ 3 ఆన్సర్ కాదు, అలాట్ సెన్స్ లేదు, ఓకేనా? అడాప్ట్ అంటే గుర్తుపెట్టుకోండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అడాప్ట్ అండ్ అడాప్ట్? ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ అడాప్ట్, దట్ పర్సన్ ఇస్ స్కిల్ఫుల్. స్కిల్ ఉన్న పర్సన్ని, స్కిల్ఫుల్ పర్సన్ని మనం అడాప్ట్ అంటామండి. అండ్ స్కిల్ఫుల్ యొక్క స్పెల్లింగ్ ఇదండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఎగ్జామినేషన్ ఏపీ కానిస్టేబుల్ ఫిలిమ్స్లో కూడా వచ్చింది రీసెంట్గా. అడాప్ట్ పర్సన్ ఇస్ అ స్కిల్ఫుల్ పర్సన్, ప్రొఫిషియంట్ పర్సన్ అని కూడా అంటాం, రైట్? ఒక పర్సన్ ఏదో ఒక ఫీల్డ్లో టాలెంటెడ్ ఉంటే అడాప్ట్ పర్సన్ అంటాం, ప్రొఫిషియంట్ పర్సన్ అంటాం, అవునా కదా, రైట్? స్కిల్ఫుల్ అని మీనింగ్ అండి. అదే ఒకవేళ స్కిల్ లేని పర్సన్ అనుకోండి, వీ కెన్ సే ది యాంటనిమ్ ఆఫ్ ద వర్డ్ అడాప్ట్ బికమ్స్ ఇనెప్ట్. ఇనెప్ట్ పర్సన్ అంటే స్కిల్ లెస్ పర్సన్ అనమాట, ఓకే, బిగినర్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఒక యాప్ కిందకి వస్తున్నాయి కాబట్టి, రైట్? సో రైట్ నౌ ఆప్షన్ 2 నాట్ రిలేటెడ్. ఆప్షన్ 1 బికమ్స్ ది ఆన్సర్. సిచ్యువేషన్కి తగ్గట్టు కాంటెక్చువల్ వర్డ్ని మనం పుష్ చేయడం మనకు రావాలి, ఓకేనా? యూ నీడ్ టు అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్.
అండ్ కాంటాక్ట్స్ని రీడ్ చేసి ప్రాపర్ వర్డ్ని సప్లై చేయాలి. బ్యూటిఫుల్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 11 ఎంత ఈజీ ఉంచండి. వికాస్ హ్యాస్ అ ప్రొపెన్సిటీ ఫర్ గెటింగ్ ఇన్ టు డెట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ప్రొపెన్సిటీ ఫస్ట్? బాగా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఐ సే అ పర్సన్ హ్యాస్ అ ప్రొపెన్సిటీ టు డూ సంథింగ్, దట్ పర్సన్ హ్యాస్ ది ఇన్క్లినేషన్ టువర్డ్స్ డూయింగ్ సంథింగ్. ఏదైనా పని చేయడం వైపు ఎక్కువ ఒక పర్సన్ మొగ్గు చూపుతాడు అని చెప్పాలంటే ఇన్క్లినేషన్ టువర్డ్స్ డూయింగ్ సంథింగ్. డూయింగ్ సంథింగ్, ఏదైనా చేయడం వైపు ఒక పర్సన్ మొగ్గు చూపుతాడు అని చెప్పాలంటే మనం యూస్ చేసే ఎక్స్ప్రెషన్ అవుతుంది ప్రొపెన్సిటీ. హీ హ్యాస్ ద ప్రొపెన్సిటీ ఫర్ డూయింగ్ సంథింగ్. ఎస్ ఆర్ నో? అండ్ ప్రొపెన్సిటీ తర్వాత ప్రిపోజిషన్ ఫర్ వస్తుంది, ప్లస్ ఐఎన్జీ యూసేజెస్ వస్తాయి. ఇలాంటి ఏదో ఒక పాయింట్ మీకు ఎగ్జామినేషన్లో మిమ్మల్ని సేవ్ చేసి మీకు ఒక మార్క్ ఇవ్వచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి. సో అందుకే కదా ప్రొపెన్సిటీ ఫర్ గెటింగ్ అని మనం యూస్ చేస్తాం. ప్రిపోజిషన్ యూసేజ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వినండి, ప్రొపెన్సిటీ అంటే మీనింగ్ ఏంటి? మొగ్గు చూపడం, ఇష్టపడడం, అన ఇన్క్లినేషన్ చూపించడం. యాప్టిట్యూడ్, బేసిక్ ఎబిలిటీ ఆఫ్ అండర్స్టాండింగ్. అవర్షన్, ఇఫ్ ఐ షో అవర్షన్ టువర్డ్స్ సంథింగ్, ఐ డోంట్ లైక్ ఇట్, ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. అవునా? ఇక్కడ మనకి సినోనిమే అడిగారు కాబట్టి ఆన్సర్ అవర్షన్ కాదు. యాంటోనిమ్ అడిగితే అవర్షన్ అవ్వచ్చు. టెండెన్సీ, ఎస్. ఇఫ్ ఐ సే ఐ యామ్ షోయింగ్ టెండెన్సీ టువర్డ్ డూయింగ్ సంథింగ్, నేను చేయడానికి ఇష్టపడుతున్నాను అవునా కదా, మొగ్గు చూపుతున్నాను. ఆప్షన్ 3 బికమ్స్ ది ఆన్సర్. ఇనెప్ట్ ఇందాక చెప్పా చూసారా, ఇనెప్ట్ పర్సనాలిటీ అంటే ఎవరు? ఇనెప్ట్ అంటే స్కిల్ లెస్ పర్సన్, బిగినర్. సో ఇప్పటికి ఇది అసలు అవసరం లేదు. ఆన్సర్ 3. ఇలా మీరు ఒకాబ్ క్వశ్చన్స్ కూడా నీట్గా చదవాలి. ఓకే, నోట్బుక్ అండ్ పెన్ పట్టుకొని వీడియోస్ వింటూ ఉండండి, చాలా చాలా హెల్ప్ అవుతుంది. మీ ఒకాబులరీ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయిపోతుంది. ఓకేనా? రైట్. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 12. అ పర్సన్ హూ కెన్ యూస్ ద రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్స్ ఈక్వల్లీ వెల్ ఈస్ నోన్ యాజ్. 2 హ్యాండ్స్ యూస్ చేసి ఈక్వల్గా ప్రాపర్గా రాయగలిగితే ఆ పర్సన్ మనం ఏమంటాం? అంబీ డెక్స్ట్రస్ అంటాం సార్. ఏమంటాం యాక్చువల్గా? అంబీ మీన్స్ బోత్. బాగా గుర్తుపెట్టుకోండి. అంబీ అంటే బోత్ అనే మీనింగ్ వస్తుంది. డెక్స్టర్ అంటే స్కిల్ అనే మీనింగ్ వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. డెక్స్టర్ ఆర్ డెక్స్టరిటీ అంటే మీనింగ్ ఏంటంటే స్కిల్. దట్ సింప్లీ మీన్స్ అ పర్సన్ హూ హ్యాస్ అ స్కిల్ ఆఫ్ యూజింగ్ బోత్ హిస్ హ్యాండ్స్ ఇస్ కాల్డ్ అంబీ డెక్స్ట్రస్. 2 చేతులతో ఈక్వల్గా నీట్గా రాయగలడు. బాగుంటుంది కదా, నేర్చుకోవచ్చు అండి, స్కిల్ డెవలప్ చేసుకోవచ్చు. రైట్. సో ఆప్షన్ 2 అనమాట. అంబివర్ట్ కరెక్ట్ కాదు. డ్యూవల్ హ్యాండర్ సంబంధం లేదు. అంబిషియస్ పర్సన్ మీకు తెలుసు. సార్ నో. రైట్. సో ఇవేవి ఆన్సర్ కాదు. సారీ గైస్, ఆన్సర్ ఏమవుతుందంటే ambidextrous. ఏమవుతుంది సార్? ambidextrous. వెరీ సింపుల్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 13. యాక్షన్ మూవీస్ ఆర్ a dime a dozen these days. ఓకే, idiomatic expression. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ a dime a dozen? a dime a dozen. ఓకేనా? అంటే మీనింగ్ ఏంటి? చాలా రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్ అండి ఇది. ఓకేనా? అండ్ వీటిని ఏమంటాం? ఇడియమ్స్ అంటాం సార్. ఎగ్జామ్స్కి వెళ్లే ముందు ఎన్ని ఇడియమ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదివితే అంత మంచిది. ప్రీవియస్ ఇయర్ పేపర్లోంచి క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? If I say something is a dime a dozen, that thing is available very commonly and it is available everywhere. కామన్ అండ్ చీప్. ఏదైతే ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుందో, దేనికైతే వాల్యూ చాలా తక్కువ ఉంటుందో, అలాంటి కామన్ థింగ్స్ కోసం మనం యూస్ చేసేది ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఆ డైమ్ a dozen. ₹1 పడేస్తే ఒక డజన్ ఇస్తారు. బనానాస్ బాగా ఎక్కువ దొరికే ప్లేస్, ₹1 పడేయండి డజన్ బనానాస్ ఇస్తారు. అక్కడ చీప్గా ఉంది, చాలా కామన్గా దొరుకుతుంది. సో ఆ డైమ్ a dozen అంటే ₹1కి డజన్ దొరుకుతాయి అని మీనింగ్ అనమాట. చిల్లర్ని డైమ్ అంటారు. ఓకే. సో ఇప్పుడు వినండి, ఆ డైమ్ a dozen అంటే మీనింగ్ ఏంటి? సంథింగ్ దట్ ఈస్ వెరీ కామన్, రేర్ కాదు, యూనిక్ కాదు, రేర్, అన్యూజువల్ కాదు, యూజువల్. ఆన్సర్ కామన్. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలి. చాలా సింపుల్ అండి, ఇంగ్లీష్ చాలా ఈజీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, జస్ట్ బిలీవ్ మీ. ఇంగ్లీష్లో మీరు ఫస్ట్ స్టెప్ తీసుకోండి. ఇంగ్లీష్ మీకు అస్సలు హ్యాండ్ ఇవ్వదు. అండ్ ఇంగ్లీష్ మీరు చదవడంలో చాలా ఎంజాయ్మెంట్ పొందుతారు. అండ్ ఇంగ్లీష్ మీకు మార్క్స్ ఇస్తుంటే దాని నుంచి వచ్చే సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటుంది అనమాట. ఓకేనా? రైట్. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 14. చూస్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఎంబారస్మెంట్, అకామిడేషన్, ఇంటెలిజెంట్, అక్వైంటెన్స్. బ్యూటిఫుల్ వర్డ్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి రాసుకుంటూ వెళ్దాం. దిస్ ఈస్ హౌ వి స్పెల్ అక్వైంటెన్స్. ప్రాపర్ ఉందో చెక్ చేసుకోండి. ఎస్. అక్వైంటెన్స్ అంటే మీనింగ్ ఏంటి? పరిచయం. టు హ్యావ్ ద ఫెమిలియారిటీ టువర్డ్స్ అ పర్సన్ ఆర్ టువర్డ్స్ సంథింగ్. దట్ మీన్స్ యూ నో ఇట్. ఓకేనా? ఫెమిలియారిటీని అక్వైంటెన్స్ అంటాం, పరిచయం. బాగుంది. ఆప్షన్ 4 రాంగ్, ఇన్కరెక్ట్ వర్డ్ కావాలి మనకి. ఇంటెలిజెంట్ బాగుంది, తెలిసింది మనకి. అకామిడేషన్ కూడా బాగుంది. సో ఆన్సర్ ఇవేవి కాదు. ఆన్సర్ ఆప్షన్ 1. ఎందుకు? ఎంబారస్మెంట్ సింప్లీ మీన్స్ దట్ యు ఆర్ హ్యూమిలియేటెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి. పరువు పోవడం, అవునా? ఎంబారస్మెంట్ ఫీలింగ్ అంటాం అనమాట. సో దాంట్లో స్పెల్లింగ్ చెక్ చేసుకోండి. వి యూస్ R, వి యూస్ S. సింగిల్ ఆర్ ఉందండి, ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఇక్కడ R రావాలి. బేసిక్ స్పెల్లింగ్ క్వశ్చన్స్ కూడా తప్పకుండా చెక్ చేసుకొని వెళ్ళండి. ఓకేనా? సో ఇలా మీకు క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 15. షీ వర్క్డ్ హార్డ్ అండ్ డాష్ ఆల్ హర్ ఆబ్స్టికల్స్ త్రూ హర్ విల్ పవర్.
చాలా హార్డ్ వర్క్ చేసి అడ్డంకులన్నీ అధిగమించింది. విల్ పవర్, చాలా స్ట్రాంగ్ విల్ పవర్ ఉంది కాబట్టి. షీ వర్క్ హార్డ్ అండ్ ఓవర్కమ్ చేసిందని చెప్పాలంటే ఏ ఫామ్ యూజ్ చేయాలి? టెన్స్, బేసిక్ టెన్స్ యూసేజ్ అడుగుతున్నారు ఇక్కడ. ఓకేనా? సో టెన్స్ ఏది ప్రాపర్గా ఉండాలంటే అండ్ యూసేజ్ ఉంది కాబట్టి అండ్కి ముందు ఏ టెన్స్ ఉంటే అండ్ తర్వాత కూడా అదే టెన్స్ మనం యూజ్ చేస్తాం. టెక్నిక్, స్కిల్. షీ వర్క్ హార్డ్ అన్నప్పుడు నువ్వు వర్క్స్ హార్డ్ అన్నావా, వర్క్డ్ హార్డ్ అన్నావా? అంటే నువ్వు పాస్ట్ టెన్స్లో స్టార్ట్ అయ్యావు కదా. పాస్ట్ ఫ్లోలో రాసే పాస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఉన్నప్పుడు అండ్తో జాయిన్ చేసేటప్పుడు నెక్స్ట్ కూడా పాస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బే యూజ్ చేస్తావు కదా. ఇఫ్ దాట్ ఈస్ ద కేస్ ఇక్కడ నువ్వు పాస్ట్ టెన్స్ రాయాలి. ఓవర్కమ్ అనే వర్డ్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే దాని పాస్ట్ టెన్స్ ఏమవుతుంది? చాలా సింపుల్ అనమాట. దిస్ ఇస్ V1 అండ్ V2 కింద మనం రాస్తాం ఓవర్ కేమ్. చాలా సింపుల్ అండి. ఓకేనా? ఓవర్ కేమ్. సో మనకి కావాలి పాస్ట్ టెన్స్, అందుకే మనం యూజ్ చేస్తాం ఓవర్ కేమ్. ఓవర్ కమింగ్ అనము, ఆప్షన్ 1 రాంగ్. ఓవర్ కమ్స్ అనము, V1 ఇది. ఓకేనా? V1లోనే సింగులర్ ఫామ్ అంటాం ఎస్ పెడితే. కమ్స్ ఓవర్ అనము. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ 3, ఎందుకంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. ఓకేనా? V2 యూసేజ్ ప్రాపర్గా. దట్స్ ఇట్. ఇలా మీరు నేర్చుకోవాలి. చాలా సింపుల్. బేసిక్ టెన్సెస్ క్వశ్చన్ అండి. ఓకే, టెన్సెస్ పైన ఒక సెపరేట్ వీడియో నేను చేయడానికి ట్రై చేస్తా. ఒకవేళ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, అడగండి. ఓకేనా? ఐ విల్ బి హియర్ టు హెల్ప్ యూ. రైట్ గైస్, క్వశ్చన్ నెంబర్ 16. వాట్ ఈస్ ద meaning of the word innate? If I say humans have an innate ability of learning languages, innate means natural, innate means general. ఓకేనా? ఏదైనా పుట్టుకతో వచ్చేసింది, నార్మల్గానే ఉంది, న్యాచురలీ ఉంది. న్యాచురల్ బేసిక్ ఇన్స్టింక్ట్స్ని మనం ఏమంటామంటే ఇన్నేట్ ఎబిలిటీస్ అంటాం. ఇన్నేట్. అడ్వెంచరస్, నో. కోఇన్సిడెంటల్, నో. ఎక్సలెంట్, నో. ఆన్సర్ న్యాచురల్. ఓ క్యాప్ కూడా మనకి తెలిసిన వర్డ్స్ ఇస్తున్నారు. ఓకేనా? చాలా సింపుల్. క్వశ్చన్ నెంబర్ 17. పిక్ ద కరెక్ట్ సెంటెన్స్. ఐ కెన్ ప్లే ద వయలిన్ వెల్. యూ కాంట్ సే ఐ కెన్ ప్లేస్, యూ కెన్ సే ఐ కెన్ ప్లే. ఎస్ లేకుండా రాయాలి. ఎందుకు? మోడల్ ఎప్పుడు వచ్చినా కూడా మోడల్ తర్వాత ఎస్ లేని వర్బ్ రాస్తాం. ఇంగ్లీష్లో మోడల్ వర్బ్స్ ఉంటాయి. మోడల్స్ విల్ ఆల్వేస్ బి ఫాలోడ్ బై V1 ప్లూరల్స్ అంటామండి. V1 ప్లూరల్స్ అంటే మీనింగ్ ఏంటి? చాలా సింపుల్ అనమాట. ప్లే అని రాయొచ్చు, ప్లేస్ అని రాయలేం. ఎస్ వచ్చే ఫామ్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే సింగులర్ ఫామ్ అంటారు. ఓకే, సింగులర్ ఫామ్ రాదు, ప్లూరల్ ఫామ్సే వస్తాయి. నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో V1 ప్లూరల్స్ వాడాలి. అంటే ఏం రాకూడదు? ఎస్ రాకూడదు. ఓకే, రైట్. సో ఆప్షన్ 1 రాంగ్. మనకి కరెక్ట్ 1 కావాలి. ద టీచర్ గేవ్ అస్ అ లాట్ ఆఫ్ హోంవర్క్. ఇది బాగుందండి. ఐ డిడ్ నాట్ వెంట్. యూ కాంట్ సే ఐ డిడ్ నాట్ వెంట్. ఎందుకు అంటే డిడ్ అనే ఎక్స్ప్రెషన్ ఎప్పుడు వచ్చినా కూడా డిడ్ విల్ ఆల్వేస్ బి ఫాలోడ్ బై V1. అగైన్ డిడ్ ప్లస్ V1 ఒక స్ట్రక్చర్ అనమాట, ఎక్కడ యూజ్ చేసినా కూడా. సో డిడ్ తర్వాత V1 వస్తుంది, కానీ డిడ్ తర్వాత V2 వెంట్ వచ్చే ఛాన్సెస్. యూ క్యాన్ సే ఐ డిడ్ నాట్ గో, బట్ యూ కాంట్ సే ఐ డిడ్ నాట్ వెంట్. ఐ డిడ్ నాట్ వెంట్ అని అనలేవు, ఐ డిడ్ నాట్ గో అని అనొచ్చు. సో ఇక్కడ నువ్వు ప్రాబ్లంలో ఉన్నావు. ఓకేనా? గో లేదు, వెంట్ ఉంది. సో ఇది రాంగ్ అనమాట. ఆప్షన్ 3 ఎలిమినేట్ చేయండి. ద బుక్స్ ఈజ్ ఆన్ ద టేబుల్. సెంటెన్స్ ఈజ్ ఇన్కరెక్ట్. ఎందుకు చెప్పండి ఫాస్ట్గా? చాలా సింపుల్. బుక్స్ ఈజ్ అ ప్లూరల్ నౌన్, గోస్ విత్ అ ప్లూరల్ వర్బ్. ఈజ్ ఎందుకు వస్తుంది? ఇక్కడ ఆర్ వచ్చేస్తుంది. అవునా? సో దిస్ ఈజ్ రాంగ్. ఆప్షన్ 4 రాంగ్. ఆన్సర్ ఆప్షన్ 2. ఆప్షన్ 2 ప్రాపర్గా ఉందన్నమాట. ఇలా మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. తప్పకుండా మీరు ఇంగ్లీష్ చాలా ఈజీ అని ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నాను. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజీ అనే ఒక పర్సెప్షన్ అయితే క్రియేట్ అవుతుంది మీకు. అండ్ మీ లోపల ఉన్న భయం పోతుంది అని బిలీవ్ చేస్తున్నాను. ఓకేనా? రైట్. తప్పకుండా ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఓకే, రైట్. ఇంగ్లీష్ అనే భయం మీకు కనుక 1% అయినా పోయింది అనిపిస్తే, ఇంగ్లీష్ ఇప్పటి నుంచి నేను చదవాల్సిందే అనిపిస్తే కనుక స్టార్ట్ చేయండి సార్, స్టార్ట్ చేయండి. మంచి మార్క్స్ వస్తాయి మీకు. ఫుడ్ వాజ్ గెటింగ్ డాష్ డ్యూరింగ్ ద డ్రౌట్. కరువు వచ్చినప్పుడు ఫుడ్ ఏమవుతుంది సార్? ఫుడ్ సప్లైస్ తగ్గిపోతాయి. అన్అవైలబిలిటీ ఆఫ్ సంథింగ్ ఆర్ లెస్ క్వాంటిటీ ఆఫ్ సంథింగ్. లెస్ ఆర్ అన్అవైలబిలిటీ ఆఫ్ సంథింగ్ అని చెప్పాలి అంటే వి యూస్ ది ఎక్స్ప్రెషన్ స్కేర్సిటీ. వినే ఉంటారు సార్ మీరు, తప్పకుండా మీరు విన్నారని నేను అనుకుంటున్నా. ఓకేనా? వి యూస్ ద టర్మ్ స్కేర్సిటీ. ఐ హోప్ దిస్ వర్డ్ ఈస్ విజిబుల్. ఓకే, స్కేర్సిటీ. స్కేర్స్ అంటేనే మీనింగ్ ఏంటి? ఇఫ్ ఐ సే సంథింగ్ ఈస్ అవైలబుల్ ఇన్ స్కేర్స్ క్వాంటిటీస్, లెస్ క్వాంటిటీస్లో ఉంది, తక్కువ అని చెప్పాలి. ఫుడ్ సప్లైస్ డ్రౌట్ ప్లేస్లో తక్కువగా ఉంటాయి, అవునా కదా? రైట్. సో స్కేర్స్ ఆన్సర్. అబండెన్స్ అంటే ఎక్కువ. సో అబండెన్స్ బికమ్స్ ది యాంటనిమ్. సో ఇది ఆన్సర్ కాదు, ఆపోజిట్. అబండెంట్ ఫుడ్ సప్లైస్, ప్లెంటీ ఆఫ్ ఫుడ్ సప్లైస్. యాంపుల్, సఫిషియంట్ రాసుకోండి. యాంపుల్ మీన్స్ సఫిషియంట్, సరిపోయినంత, అవసరమైనంత అనే సెన్స్లో. సో దిస్ వర్డ్ బికమ్స్ ది యాంటనిమ్ ఆఫ్ ద వర్డ్. ప్రొలిఫిక్ అన్నా కూడా ఎక్కువ, అబండెన్స్ అనే సెన్సే. సో ఇవన్నీ యాంటనిమ్స్ అవుతాయి కానీ సినోనిమ్స్ కావు. ఆన్సర్ స్కేర్సిటీ. ఒక క్యాప్ క్వశ్చన్స్ చాలా బ్యూటిఫుల్గా ఆన్సర్ చేయొచ్చు. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్.
దెర్ ఈస్ నో టాంజిబుల్ ఎవిడెన్స్ టు సపోర్ట్ హర్ క్లెయిమ్. టాంజిబుల్ అనే వర్డ్కి ఆపోజిట్ చెప్పండి. టాంజిబుల్ ఎవిడెన్స్ అంటే మీనింగ్ ఏంటి? కళ్ళకు కనిపించే ఎవిడెన్స్, ప్రూఫ్ అయిన ఎవిడెన్స్ ఏది దొరకలేదు. ఓకేనా? విజిబుల్ ఎవిడెన్స్ సినోనిమ్. సబ్స్టాన్షియల్ కన్సిడర్ చేయొచ్చు. వైటల్ ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా సినోనిమ్స్ అయిపోతున్నాయి. కానీ యాంటనిమ్ అవుతుంది ఇన్కన్సిడరబుల్. బికాస్ కన్సిడరబుల్ ఎవిడెన్స్నే మనం అంటాం టాంజిబుల్ ఎవిడెన్స్. ఈ ఎవిడెన్స్ని కన్సిడర్ చేసి చెప్పొచ్చు రామ్ ఒక క్రిమినల్ అని. సో టాంజిబుల్ ఎవిడెన్స్ కావాలండి ప్రూవ్ చేయాలండి. టాంజిబుల్ కానిదని మనం అంటాం ఇన్కన్సిడరబుల్. ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3. సో ఇది యాంటనిమ్ అవుతుంది. సో అడిగింది సినోనిమా యాంటనిమా కొంచెం ఫోకస్ చేసి ఆన్సర్ చేయండి, తొందరొద్దు. అవునా కదా? కూల్. క్వశ్చన్ నెంబర్ 20. ఆటమ్. ఆటమ్ అనే వర్డ్ ఇచ్చారు, దీంట్లో సైలెంట్ లెటర్ ఫైండ్ అవుట్ చేయండి. సైలెంట్ లెటర్స్ ఫొనెటిక్స్లో బేసిస్ పైన ఫోకస్ చేయండి, ఈజీ. ఆటమ్ యొక్క స్పెల్లింగ్లో ప్రతి ఒక్క వర్డ్ పలుకుతున్నాం మనం. పలుకుతున్నాం, ఆటంలో ట పలుకుతున్నాం, ఆటంలో మా ఆటమ్ పలుకుతున్నాం మా. ఎన్ వినిపించట్లేదు, ఆటమ్ ఏమంటే యాక్చువల్గా ఆటమ్న్ అనము, ఎన్ వినిపించదు, ఆటమ్న్ అనము, ఆటమ్ ఏమంటాం, ఎన్ వినిపించట్లేదు. సో దిస్ లెటర్ బికమ్స్ సైలెంట్ లెటర్. నా ఫొనెటిక్స్లో ప్రొఫిషియన్సీ అక్కర్లేదు, బేసిక్ ప్రొనౌన్సియేషన్ రావాలంతే. సో ఆప్షన్ 4 బికమ్స్ ది ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేయడానికి ట్రై చేయాలండి. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 21. ఐ మెట్ డాష్ ఇన్ ది యూనివర్సిటీ ఎస్టర్డే, చూస్ ది కరెక్ట్ ఆప్షన్. యూరోపియన్ కి ముందు ఏ ఆర్టికల్ పెడితే కరెక్ట్గా ఉంటుంది? బాగా గుర్తుపెట్టుకోండి, యూరోపియన్ స్పెల్లింగ్ చెక్ చేసుకుంటే వావెల్స్ ఉన్నాయి, బట్ సౌండ్ కాన్సనెంట్ సౌండ్ అవుతుందండి. ఓకేనా? తెలుగులో రాసి చూపించాను అనుకోండి, తెలుగులో యూరోపియన్ ఇలా స్టార్ట్ అవుతుందండి, యూరోపియన్ ఇలాగా. ఎస్ఆర్ నో? అండ్ ద సౌండ్ యూ ఇస్ అ కాన్సనెంట్ సౌండ్ ఇన్ ఇంగ్లీష్. వావెల్ సౌండ్ వచ్చినప్పుడేమో యాన్ యూస్ చేస్తాం, కాన్సనెంట్ సౌండ్ వచ్చినప్పుడేమో ఏ యూస్ చేస్తాం. యాన్ రాదు, ఆప్షన్ 3 రాంగ్. ద రాదు, రాంగ్. అవునా కదా? రైట్. ఒక యూరోపియన్ని కలిసి అని చెప్పాలంటే విసే అ యూరోపియన్. సో ఆప్షన్ 2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సింపుల్ అన్నమాట. రైట్. ఓకే గైస్, క్వశ్చన్ నెంబర్ 22. అది ఒక పాపులర్ క్వశ్చన్ అండి ఆర్టికల్స్లో. ఆర్టికల్స్ చదవండి. ఆర్టికల్స్ పైన నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేసి తప్పకుండా కూడా చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇట్ వాస్ సండే అండ్ వీ డాష్ టు గో అవుట్. వీ ప్లాన్స్ అనొచ్చా? వీ ఈజ్ అ ప్లూరల్ సబ్జెక్ట్, ప్లాన్స్ ఎందుకు వస్తుంది? ఎస్ రాదు, ప్లాన్ వస్తాయి. అవునా? ఇట్ వాస్ సండే అండ్ వీ డాష్ టు గో అవుట్. ఎనీవే ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది, పాస్ట్ టెన్సే కంటిన్యూ కావాలి. సో హ్యాస్ రాదు. ప్లాన్డ్ పాస్ట్ టెన్స్, విల్ రాదు ఫ్యూచర్ టెన్స్ కాబట్టి. అవునా? వి నీడ్ పాస్ట్ టెన్స్, అంతే కదా? రైట్. పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి మనకి పాస్ట్ టెన్స్ రావాలి. వాజ్ వచ్చింది కాబట్టి పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ లో స్టార్ట్ అయిన స్టేట్మెంట్ లో పాస్ట్ ఈవెంట్స్ డిస్కస్ చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా పాస్ట్ టెన్స్ రావాలి. అవునా? అందుకే అవన్నీ రిమూవ్ చేసుకొని ఆన్సర్ ఆప్షన్ 3 చెప్తాం. ప్లాన్డ్ V2 అవుతుంది అండ్ అది పాస్ట్ టెన్స్ అయిపోతుందండి. అవునా? చాలా సింపుల్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 23 చూస్తూ మీనింగ్ఫుల్ సెంటెన్స్. వర్డ్ ఆర్డర్ ఏది కరెక్ట్గా ఉంటే అదే మీనింగ్ఫుల్. చెక్ చేద్దాం. ఇట్ ఈస్ పాసిబుల్ క్యాపిటల్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఫర్ అండర్ డెవలప్డ్ ఎకానమీస్ టు మోడర్నైజ్ దెమ్ సెల్స్ విత్ వెరీ లిటిల్. మీనింగ్ ఏమైనా అర్థమైందా? అదే మరి మీనింగ్ఫుల్ సెంటెన్స్ కాదు, ఆర్డర్లో లేవు వర్డ్స్. ఇట్ ఈస్ పాసిబుల్ అండర్ డెవలప్డ్ ఎకానమీస్ టు మోడర్నైజ్ ఫర్ దెమ్ సెల్స్ విత్ వెరీ లిటిల్ క్యాపిటల్ ఫ్రమ్ అవుట్ సైడ్. వర్డ్ ఫ్లో సరిగ్గా లేదు. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ అండర్ డెవలప్డ్ మోడర్నైజ్ దెమ్ సెల్స్ విత్ వెరీ లిటిల్ క్యాపిటల్, బాలేదు. చదవండి. It is possible for underdeveloped economies to modernize themselves with very little capital from outside. చూసారా? అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఎకానమీస్ కూడా డెవలప్ కావచ్చు, బయట కంట్రీస్ నుంచి ఎక్కువ డబ్బులు తీసుకోకుండా కూడా. ప్రాపర్గా అర్థమైంది. సో ఆప్షన్ 4 మీనింగ్ఫుల్ సెంటెన్స్. వర్డ్స్ యొక్క ప్రాపర్ అరేంజ్మెంట్ ఎక్కడ మీకు సింక్ అవుతున్నట్టు అనిపిస్తే అదే ఆన్సర్ అనమాట. ఈజీ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 24కి వచ్చేదా. ప్లూరల్ ఫామ్ని ఐడెంటిఫై చేయమని అడుగుతున్నారు. ఈ సింగులర్ ఫామ్స్ ప్లూరల్ ఫామ్స్ కూడా మీరు చదవాలి. ఒక వీడియో చేయమంటే తప్పకుండా చేయడానికి ట్రై చేస్తా. ఓకే, రైట్. సో చిక్ అనే వర్డ్ కనిపిస్తుంది, చిక్కి ప్లూరల్ ఫామ్ అవుతుంది చిక్స్ అండి. సో చిక్ అనేది సింగులర్ ఫామ్ కదా, మనకేం కావాలి? ప్లూరల్ ఫామ్ కదా, ఇక్కడ లేదు కదా, ఆన్సర్ 1 కాదు. అపెండిక్స్ ఈజ్ అ సింగులర్ ఫామ్ అండ్ ద ప్లూరల్ ఫామ్ ఆఫ్ అపెండిక్స్ గోస్ లైక్ దిస్. వి సే అపెండిసెస్. ఏమంటే యాక్చువల్గా అపెండిసెస్ ఇది సింగులర్ ఫామ్ అనమాట. మరి ఓకే, ఇది సింగులర్ ఫామ్ అయితే మనకు వద్దు, మనకు ప్లూరల్ ఫామ్ కావాలి. ఒలమ్ని, ఒలమ్నై అంటాం యాక్చువల్గా. ఒలమ్నై బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ అండి యాక్చువల్గా. ఎప్పుడైనా మీరు ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఒక కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యని చెప్పాలంటే ఆ కాలేజ్ యొక్క అలమ్నై అని చెప్పుకోవచ్చు మీరు యాక్చువల్లీ. ఇప్పుడు వినండి, అలమ్నస్ అనే ఒక వర్డ్ ఉంది ఇంగ్లీష్లో. అలమ్నస్ అంటే మీనింగ్ ఏంటి అంటే మేల్ గ్రాడ్యుయేట్. ఒక పర్సన్ కనుక మేల్ గ్రాడ్యుయేట్ అని చెప్పాలి అనుకుంటే, ఆ కాలేజ్ నుంచి పాస్ అయిన ఒక మేల్ గ్రాడ్యుయేట్ నేను చెప్పుకోవాలనుకుంటే మీరు అలమ్నస్ అని యూస్ చేసుకోవచ్చు. ఐఎమ్ అన్ అలమ్నస్ ఆఫ్ ఎక్స్ యూనివర్సిటీ, రైట్. అదే ఒక అమ్మాయి అనుకోండి, యూ సింప్లీ సే ఐఎమ్ అన్ అలమ్నా. తెలుసా మీకు?
అలమ్నా అంటే మీనింగ్ ఏంటి అంటే దట్ రిప్రజెంట్స్ అ ఫీమేల్ గ్రాడ్యుయేట్. ఓకే. ఫీమేల్ గ్రాడ్యుయేట్‌ని నేను ఈ కాలేజ్ నుంచి ఎక్స్ యూనివర్సిటీస్ నుంచి చదువుకున్నాను అని చెప్పాలంటే యూజ్ ది వర్డ్ అలమ్నా. ఐఏ ఐఐఎం మద్రాస్ ఆలమ్నా అని చెప్పి చెప్తాం సంథింగ్. ఓకేనా? అలాగా ఐఐటి మద్రాస్ ఆలమ్నా అలా చెప్తారనమాట అమ్మాయి అయితే. ఓకే. అండ్ అదే కనుక ఒక కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయిన గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటాయి. అంటే బాయ్స్, గర్ల్స్ అందరూ కలిపి ఒక ఇయర్‌లో పాస్ అయిన వాళ్ళని ఏమంటారంటే గ్రూప్ ఈస్ కాల్డ్ అలమ్నాయ్. అంటే మీనింగ్ ఏంటి? ఇది సింగులర్ టర్మా లేకపోతే ప్లూరల్ టర్మ్? ఇది సింగులర్ టర్మ్. ఇది సింగులర్ టర్మ్. ఈ రెండిటికి కలిపి ప్లూరల్ టర్మ్ ఏమైనా ఉందా అంటే అది అలమ్నాయ్. ఓకేనా? ఇది ప్లూరల్ టర్మ్. బ్యూటిఫుల్ క్వెషన్. ఇది బాగుందండి. సో ఆన్సర్ ఆప్షన్ 3 అనమాట. గూస్ అంటే బాతు. గూస్‌కి ప్లూరల్ టర్మ్ అవుతది గీస్ అండి. రైట్? సో ఇది సింగులర్ టర్మ్ అనమాట. సింగులర్ మనకి వద్దు. మనకి ప్లూరల్ టర్మ్ కావాలి. ఆప్షన్ 4 రాంగ్ అనమాట. ఆప్షన్ 3 ఆన్సర్. ఇలా లవ్లీ క్వెషన్స్ మీరైతే అనలైజ్ చేసుకోవచ్చు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ నుంచి. ఇలాంటి సింగులర్, ప్లూరల్ వర్డ్స్ కనుక మీకు కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. రైట్? ఐ విల్ బి ట్రైయింగ్ టు హెల్ప్ యూ. ఇన్ దిస్ వర్డ్ బి ఈస్ నాట్ సైలెంట్. ఏ వర్డ్‌లో బి సైలెంట్ లేదు. థంప్ డిబేట్‌లో వినిపిస్తుంది. ఐ డోంట్ వాంట్ దిస్. సో తీసేయండి. ఓహోహో! హోల్డ్. మనకి బి సైలెంట్ కాని వర్డే కావాలి. అవునా? సో డిబేట్‌లో వినిపిస్తుంది. సైలెంట్ కాదు. ఆన్సర్ ఇదే యాక్చువల్‌గా. రైట్? ల్యాంబ్ బి ఇనిపియట్లేదు. సటిల్ బి ఇనిపియట్లేదు. సటిల్ అంటాం. సటిల్ అంటే లైట్ అని చెప్పేసి. తేలిగ్గా, చాలా తక్కువ అని చెప్పాలంటే లైట్ సెన్స్‌లో మనం సటిల్ యూజ్ చేస్తామండి. సబ్టిల్ అనకూడదు. ఇంగ్లీష్‌లో అనాలి సటిల్. అందుకే బి సైలెంట్ అయిపోతుంది. సో బి సైలెంట్ హియర్. ల్యాంబ్ అంటాం గానీ ల్యాంబ్ అనము. అవునా? బి సైలెంట్ అయిపోతుంది. అవునా కదా? రైట్? థంబ్ అంటాం గానీ థంబ్ అనము. అవునా కదా? బి సైలెంట్ అయిపోతుంది. అవునా? బట్ డిబేట్‌లో డిబేట్ పలుకుతున్నాం. బి ఈస్ నాట్ సైలెంట్ ఇన్ ఆప్షన్ 2 డిబేట్. ఇలా మీరు బేసిక్ ప్రొనౌన్సియేషన్ చెక్ చేసుకోవచ్చండి. ఓకేనా? ఫన్నీగా ఉండొచ్చు. బట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయన్నమాట. ఇలా మీరు వర్డ్స్‌ని చదవడం, లాంగ్వేజ్ చదవడాన్ని ఎంజాయ్ చేయండి. ఇంగ్లీష్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. ఒకవేళ ఇంగ్లీష్ చదవడం చాలా ఈజీ అని గనక మీకు మోరల్ కొంచెం కూడా బూస్ట్ అయ్యి కాన్ఫిడెన్స్ వస్తే గనక తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. రైట్? మై ఓన్లీ రిక్వెస్ట్ టు ఆల్ యువర్ స్టూడెంట్స్ ఈస్ సింప్లీ ట్రై టు షేర్ అవర్ వీడియోస్ విత్ మాక్సిమం టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టేట్. తెలుగు స్టేట్స్‌లో ఏపీ, తెలంగాణలో ప్రతి ఒక్క టెట్, డిఎస్సి ఆస్పిరెంట్ చేతికి మన వీడియోస్ చేరేలా మీరు చేస్తారని అనుకుంటున్నాను. నా ఎఫర్ట్స్‌కి మీరు తగిన రివార్డ్ ఇస్తారని కూడా నేను బిలీవ్ చేస్తాను అనమాట. ఓకేనా? అదొక్కటి నేను కోరుకుంటున్నాను అనమాట. చాలా మంది స్టూడెంట్స్‌కి షేర్ చేయండి. ఇది చాలా మందికి యూజ్ అవ్వాలనేది నా కోరిక. అంతకంటే ఎక్కువ లేదు. ఓకే. రైట్. సో టెట్, డిఎస్సి కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ మన యాప్‌లో ఉంది. మీరు కావాలంటే గనక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇలానే కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేను డీల్ చేసి మీకు తప్పకుండా ఒక్కొక్క క్వెషన్ ఎలా ఆన్సర్ చేయాలో నేర్పించడం జరుగుతుంది. ప్రతి టాపిక్ నుంచి. బ్యూటిఫుల్ కోర్సెస్ ఉన్నాయి. మిషన్ ఇంగ్లీష్ అనే కోర్సులో జాయిన్ అయిపోండి. యాప్ డౌన్లోడ్ చేయండి. ఓకే. కంప్లీట్‌గా ఇంగ్లీష్ నేనే కవర్ చేయడం జరుగుతుంది. డౌన్లోడ్ ఆర్ యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్‌లో ఉంది. ఓకేనా? అండ్ పెయిడ్ కోర్సెస్ యొక్క ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని కంటిన్యూ చేయండి. సో ఎవరైతే స్టూడెంట్స్ అప్కమింగ్ తెలంగాణ హైకోర్టు జాబ్స్ ప్రిపరేషన్ చేస్తారో మీరందరూ కూడా మిషన్ ఇంగ్లీష్ అనే కోర్సు ఎన్రోల్ అయిపోండి ఇమీడియట్గా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎస్ఎస్సికి సంబంధించి ఇంటర్ బేస్డ్ అండ్ 10th బేస్డ్ ఎగ్జామినేషన్స్ 2 నోటిఫికేషన్స్ రాబోతున్నాయండి. ఆ నోటిఫికేషన్ మీరు మిస్ చేయకండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మీకు వస్తుంది. ఎగ్జామినేషన్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి సూట్ అయ్యే విధంగా తెలుగులో కండక్ట్ చేస్తారు రీజనల్ లాంగ్వేజ్. సో తప్పకుండా మీరు ఆన్సర్ చేయండి. ఈ క్వశ్చన్స్ ఈ పేపర్స్ని తప్పకుండా తీసుకోవాలి అండ్ ఈ ఎగ్జామినేషన్లో కూర్చొని మీరు రాయాలంతే. ఓకేనా? ఇది మీరు మిస్ చేయొద్దు. 10th పాస్ అయితే సరిపోయే ఒక నోటిఫికేషన్ వస్తుంది ఎస్ఎస్సి ఎంటీఎస్ అని. ఓకేనా? దీనికోసం రెడీగా ఉండండి. మంచి వేకెన్సీస్ వస్తాయి. ఇంటర్ పాస్ అయితే చాలు సిహెచ్ఎస్ఎల్ జాబ్స్ వస్తాయి. ఓకేనా? లోవర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్ జాబ్స్ చాలా బాగుంటాయి అనమాట సెంట్రల్ ఏజెన్సీస్లో. ఇది తప్పకుండా మీరు ఫోకస్ చేయండి. రాబోయే 2025లో వచ్చే ఎంటీఎస్ అండ్ సిహెచ్ఎస్ఎల్ ప్రిపరేషన్ కనుక మీరు చేసే స్టూడెంట్స్ అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ కంప్లీట్గా A to Z మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా? అవసరమైన ప్రతి ఏరియా కవర్ చేసే ప్రతి వీడియో, ప్రతి లాజిక్ పైన, ప్రతి రూల్, ప్రతి గ్రామర్ ఏరియా, ప్రతి వొకాబ్ ఏరియా, ప్రతి కాంప్రిహెన్షన్ ఏరియా, క్లోజ్ టెస్ట్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఫ్రేజ్ రిప్లేస్మెంట్, లేకపోతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎర్రర్ డిటెక్షన్ అన్నీ కూడా. ఓకేనా? ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఆల్మోస్ట్ 30 to 40 వీడియోస్ ఉంటాయన్నమాట. మీకు మొత్తం కలిపి ఆల్మోస్ట్ 350+ అవర్స్ వీడియోస్ ఉన్న ఒక బ్యూటిఫుల్ కోర్సు 499 రూపీస్కి సింపుల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, చాలా తక్కువగా. సో 499 రూపీస్కి ఉన్న అఫోర్డబుల్ కోర్సులో ఎన్రోల్ అయిపోయి 3 monthsలో మీరు 0 లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. రైట్? దీంట్లో ఏమేమి ఉన్నాయి మొత్తం ఇక్కడ నేను డీటెయిల్గా ప్రజెంట్ చేశాను, చూడండి. అండ్ మీకు డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. 7780623633. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీ నెంబర్కి వాట్సాప్ పెట్టచ్చు ఆర్ కాల్ చేయొచ్చు. పర్చేస్కి రిలేటెడ్ ఆర్ లాంగ్వేజ్కి రిలేటెడ్, ప్రిపరేషన్ రిలేటెడ్ తప్పకుండా మేము దగ్గరుండి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. బ్యాంక్ పీఓ అండ్ క్లర్క్ స్టూడెంట్స్ కూడా బ్యాంక్ ఎస్ఎస్సి కోర్స్లో ఎన్రోల్ అయ్యి మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని చాలా స్ట్రెంథన్ చేసుకోండి. మీరు ఓన్గా ప్రిపరేషన్ చేసే వాళ్ళన్నా ఏదైనా కోచింగ్ పాయింట్లో ఉన్నా కూడా ఇంగ్లీష్ మీకు ఇంత బాగా ఎక్కడ దొరకదు. సో ఇమీడియట్గా మన కోర్సెస్ ఎన్రోల్ అయ్యి మీరు
మీ ప్రిపరేషన్కి యాడ్ చేసుకొని స్కోర్ని బూస్ట్ చేసుకోండి. ఓకే రైట్. సో ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్ గురించి తప్పకుండా మాట్లాడాలి. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ స్టూడెంట్స్కి మన దగ్గర అప్రాక్సిమేట్గా 6 months టైం మాత్రమే ఉంది. 6 monthsలో తెలంగాణ గురించి మాట్లాడుతున్నా. 6 monthsలో మీరు ఒక మ్యాజిక్ చేసి ఇంగ్లీష్లో 25 out of 25 కొట్టే ఛాన్స్ ఉంది. నాకు ఇంగ్లీష్ రాదు అనే స్టేజ్ నుంచి 25లో 25 మార్కులు మీరు కొట్టే పాసిబిలిటీ మీకు ఈ కోర్స్ ఇస్తుంది అనమాట. మీరు ఎక్కడ చదివే వాళ్ళైనా, ఓన్గా అయినా, ఊర్లో కూర్చున్నా, లేకపోతే స్టడీ హాల్లో ఉన్నారా, బీసీ స్టడీ సర్కిల్లో ఉన్నారా, లేకపోతే ఎక్కడైనా, లేకపోతే ఏమైనా కోచింగ్ పాయింట్స్లో ఉన్నారా, ఎక్కడున్నా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన బెస్ట్ కోర్స్ ఇదే అవుతుంది అనమాట. ఇంతకంటే మంచి కోర్స్ మీకు దొరకదు. ఒకసారి మీరు కంటెంట్ చెక్ చేయండి అండ్ మన ప్లే స్టోర్లో రివ్యూస్ స్టూడెంట్స్ చూడండి. ఒకసారి కామెంట్స్ చూడండి, వీడియో కామెంట్స్ చూడండి, మీకు అర్థమవుతుంది మన క్వాలిటీ ఏంటనేది. ఓకే, ఒక్కసారి కోర్సులో ఎన్రోల్ అవుతే కంప్లీట్ గ్రామర్ 0 level నుంచి ఫౌండేషన్ నుంచి హై లెవెల్ వరకు దగ్గరుండి నేనే నేర్పించడం జరుగుతుంది, ప్రతి ఏరియా కూడా. రైట్, అవసరమైన గ్రామర్ కావచ్చు, ఒక యాప్ కావచ్చు, ప్యాసేజ్కి సంబంధించిన కాంప్రిహెన్షన్ అండ్ డిస్క్రిప్టివ్ రైటింగ్ ఫర్ ఎస్ఐ స్టూడెంట్స్ అన్ని దీంట్లో కవర్ అవుతాయి. సో 399 రూపీస్కి 3 months కోర్సు ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. మిషన్ ఇంగ్లీష్ అనే పేరుతో వస్తుంది. రైట్, 599 రూపీస్ పెడితే 6 months కోర్సు. ఏ కోర్స్ కావాలంటే కోర్సులో ఎన్రోల్ అవ్వండి అండ్ ఇమీడియట్గా ప్రిపరేషన్ చేసుకోండి. జాయిన్ ఇమీడియట్లీ. డౌన్లోడ్ ది యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి మిషన్ ఇంగ్లీష్ కోర్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి బ్యాంక్ ఎస్ఎస్సి కోర్సెస్ మన యాప్లో క్లియర్గా అవైలబుల్ ఉన్నాయి. పెయిడ్ కోర్సెస్లోనే డెమోస్ చూడండి, జాయిన్ అవ్వండి. ఏ డౌట్ ఉన్నా కూడా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఇప్పటిదాకా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ ఇమీడియట్లీ అండ్ లైక్ ద వీడియో, ప్రెస్ ద బెల్ ఐకన్ తప్పకుండా ప్రెస్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు అర్థమవుతుంది వీడియోస్ మీకు ఎంతవరకు రీచ్ అవుతున్నాయి, ఎంత నచ్చుతున్నాయి అనేది. ఓకేనా, మీకు ఎంగేజింగ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. నేను లైక్స్ ద్వారానే వీడియో ఎంత బాగుందని అసెస్ చేసుకుంటా. అండ్ మీకున్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ తప్పకుండా మెన్షన్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ ఆల్ వాట్సాప్ గ్రూప్స్, ఎడ్యుకేషనల్ గ్రూప్స్లో ఈ వీడియో పాపప్ అయ్యేలా చూడండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ టు మేక్ మోర్ వీడియోస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.